దేవునికి స్తోత్రం. అందరికి నా వందనాలు. ఈరోజు లైవ్ చేశాను. కానీ కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల బ్లర్‌గా వస్తా ఉన్నాయండి మాటలు. అందుకోసమే ఈ వీడియో ద్వారా నేనైతే చెప్పాలనుకున్నది, ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చదువుకునేది కంప్లీట్ చేశాము. మరి దానిలో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆదికాండం మోషే ద్వారా వ్రాయబడింది. ఆదికాండము 2 విధాలుగా విభజించవచ్చు. మొదటిగా 1 నుంచి 11వ అధ్యాయాల వరకు, రెండవదిగా 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. మరి రెండవ భాగంగా మనం ఇక్కడ చేయొచ్చు. ఫస్ట్ మొదటిగా వచ్చేసి మానవ జాతి మరియు మానవత్వం గురించి చూస్తూ ఉన్నాము. రెండవదిగా అబ్రహాము కుటుంబము వాళ్ళ గురించి చూస్తూ ఉన్నాము. మొదటి 2 అధ్యాయాలు సృష్టి గురించి, 3వ అధ్యాయంలో మరి మానవ పతనాన్ని, అలాగే 6వ అధ్యాయంలో మరి భూమి మీద జనములు చేసిన పాపము దేవుడు చూడలేక భూమి మీద ఎవరిని ఉండకుండా గొప్ప జలప్రలయం ద్వారా వారందరినీ తుడిచివేస్తాడు. ఆ తర్వాత నోవాహు కుటుంబం ద్వారా మరలా భూమి మీదికి మానవ జాతి అనేది దేవుడు జీవనాన్ని మొదలు పెడతాడు. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టేసి వాళ్ళు మనం గొప్పగా అవుదాం, ఆకాశాన్ని అంటేంత గోపురాన్ని కడదామనేసి వాళ్ళు మాట్లాడుకొని సంతోషిస్తారు. అది చూసిన దేవుడు మొత్తం వారి భాషని తారుమారు చేసేసి దేవుడు మొత్తం మార్చేస్తాడు. ఆ తర్వాత భూమి అంతా మొత్తము మనుషులందరూ విస్తరిస్తారనమాట. రెండవ భాగంలోకి వచ్చినప్పుడు 12వ అధ్యాయం నుంచి 50 వచనాల వరకు ఇక్కడ మనం 4 ముఖ్యమైన వ్యక్తులు, అంటే విశ్వాసము గల వ్యక్తులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారులలో యోసేపు. అబ్రహాముకు చేసిన వాగ్దానం, నీ సంతతి ఇస్తాను, తర్వాత ఆశీర్వదిస్తాననేసి అనేక మందికి జనముగా చేస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము విశ్వాసం చాలా బలంగా నిలుస్తుంది. యాకోబు దేవునితో పోరాడి గెలిచి అతని పేరు ఇశ్రాయేలు అని పెట్టబడుతుంది అనమాట. అతనికి కలిగిన 12 మంది కుమారులే 12 గోత్రాలు. వాళ్ళలో యోసేపు గురించి, యోసేపు సోదరులు అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మివేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఐగుప్తు దేశంలో పెద్ద నాయకుడిగా చేస్తాడనమాట. అక్కడ యోసేపు ఆశీర్వదించబడతాడు. అలాగే వారి కుటుంబాన్ని కూడా యోసేపు కాపాడడానికి దేవుడు కృప చూపిస్తాడనమాట. ఈ ఆదికాండం మొత్తం కథలో ఎన్నో సమస్యలు ఉన్నా దేవుడు వాటిని మంచిగా మార్చగలిగాడనమాట. ఈ ఆదికాండంలో మనం తెలుసుకున్నది ఇంతే.